ఎవర్రా ఈ అమ్మాయి? నేను ప్రేమించిన అమ్మాయి. ముస్లిం అమ్మాయి ఆరా? కాదురా, నేనే ఎవరు చూడొద్దని మన ఫ్రెండ్ రేష్మా బుర్కాయిస్ తీసుకొచ్చా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి. నువ్వు మాత్రం ఖచ్చితంగా మన రియాజ్ గారి చెల్లెనే లేపుకొచ్చావు కదా. నాకు తెలుసురా, పోయిన రంజాన్కి వాడు మనకు బిర్యానీ పెట్టలేదని వాడి చెల్లెనే లేపుకొస్తావారా? ఇలా అయితే ప్రతి రంజాన్కి బక్రీద్కి మటన్ బిర్యానీ వస్తుందని కదా. కాదురా, నేను కూడా ఎవరు చూడొద్దని మన ఫ్రెండ్ సానియా బుర్కా వేశాను. అయినా నువ్వు చెప్పిన ఐడియా కూడా బానే ఉందిరా. రేయ్, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. ఇంట్లో వినుంటావురా. ఏంట్రా? ఏం లేదురా, ముందు మా పెళ్లి చేయరా. లేదు, ముందు మా పెళ్లి చేయరా. రేయ్, నీది నాది కాదు, ఇద్దరం కలిసి ఒకటేసారి పెళ్లి చేసుకుందాం, పద. సరే పద. అవరు ఒక నిమిషం, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు నాకు చూపించవా? రోజు ఇంట్లో చూస్తూనే ఉంటావు కదరా. ఏంట్రా? ఇప్పుడు అవసరమా ఆరా? ఒకసారి తీసి చూపించు బుర్కా. రే, నీకు లవర్ అంటే నాకు చెల్లే కదరా, ఒకసారి చూపించురా. అంటే అయిపోయింది నాకు కథం. ఏంట్రా? అంటే అది రే రామ్. రేయ్, లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారిలా చేయకరా. చెల్లి, ఒకసారి మీ అన్నయ్యకి నీ మొహం చూపించు తల్లి. ముందు నా చెల్లిని చూపించురా. సరే, ఇద్దరు ఒకేసారి ముసుగులు తీసేయండి, సరేనా? ఒసే కావ్య, నువ్వా? సౌమ్య, రే, నువ్వు నా చెల్లెని లవ్ చేస్తావారా? నువ్వేమైనా మా ఇంట్లో పని మనిషిని లవ్ చేసావారా? నువ్వు నా చెల్లిని లవ్ చేసావుగా. అంటే మీ పని మనిషి వందన కూడా బాగానే ఉంటుంది అనుకో. ఏంట్రా? ఏం లేదురా, నీకు మా చెల్లెని ఇవ్వను. నీకు నా ఇంట్లో పని మనిషిని ఇవ్వను రా, నా చెల్లిని ఎలా ఇస్తాను రా నీకు? ఏదో కోసం నా సౌమ్యను వదులుకోవాలా? నా చెల్లిని టార్చర్ చేస్తే వీడి చెల్లెలాగో నా దగ్గరే ఉంటుందిగా, చూసుకోవచ్చు. ఈ జఫాగాడికి నా చెల్లిని టార్చర్ చేసేంత లేదు కానీ వాడేమైనా కథలు పడితే అదే వాడికి హర్రర్ సినిమా చూపిస్తుంది. రే, మా చెల్లిని జాగ్రత్త చూసుకో. అరేరా, నువ్వు కూడా జాగ్రత్త. భయపడకరా, మీ చెల్లిని బాగానే చూసుకుంటాను. నా చెల్లి కాదురా, దాంతో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటి వీడు ఇలా అన్నాడు? చచ్చా, అదేమై ఉండదులే. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఆ కుర్చీని మడతపెట్టి మింగుతాడేమో. ఏంట్రా? సరే, ఏదైతే అది అయింది, దీనింటికే వెళ్దాం. మన ఇంట్లో మన ప్రేమను ఒప్పుకుంటారు. మా ఇంటికి వెళ్దాం పదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మ, మీరేంటి ఇక్కడ? వీడిక్కడే ఉన్నాడా? మీ నలుగురి పెళ్లి గురించే మాట్లాడడానికి వచ్చామురా. అంటే మేము లవ్ చేసుకున్న సంగతి మీకు ముందే తెలుసా? ఇది లవ్ మ్యారేజ్ అని ఎవరు అన్నారా? అరేంజ్డ్ మ్యారేజ్. అర్థం కాలేదు నాన్న. అమ్మా కావ్య, సౌమ్య, మామయ్య, మామయ్య, మావేనా? మావేనా? ఈ పెళ్లి 20 ఏళ్ళ ముందే నిర్ణయించాంరా. అసలు అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీగా చెప్పండి. మా అన్నయ్యరా, నీకు మామయ్య. మావేనా? ఇది నీ మరదలు. ఇది మా అన్నయ్యరా, అన్నయ్యనా? నీ మేనమామ, మామ? నీ మరదలు సౌమ్య. మరదలా? హహహహ. బాగుంది, బాగుంది. ఏంటో నాకు టెనెట్ సినిమా చూస్తున్నట్టుందిరా. ఇదంతా మీకు ముందే తెలుసా? మరి మాకెందుకు చెప్పలేదు? ఆంటీ చెప్పొద్దన్నారు. ఏ ఆంటీ?
ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఆంటీ ఆంటీ, మీరేంటి ఇక్కడ? ఆంటీ కాదు నాన్న, అత్తమ్మను. నీకు పిన్నెనవుతాను నాన్న. మళ్ళీ ఇదేం ఇదేం కృష్ణ కృష్ణ దేవుడా? దేవుడా? అలా ఎలా నాకు అత్త అవుతారు? నాకు పిన్నెలా అవుతారు? ఎలా అంటే జితేన్, మీ నాన్నకి 2 చెల్లెలురా, అందులో నేను చిన్నదాన్ని, అలా నీకు అత్తనవుతాను. మితిన్, మీ నాన్నకు తమ్ముడు ఉన్నాడు, తనే నా భర్త, అంటే నితిన్ వల్ల నాన్న. మీ అంకుల్ ఇప్పుడు నీకు బాబాయ్. నేను నీకు అత్త, అంకుల్ నీకు మామ, నితిన్ నీకు బావ. నేను నీకు పిన్ని, అంకుల్ నీకు బాబాయ్, నితిన్ నీకు తమ్ముడు. ఇప్పుడు అంతా క్లియర్ కదా? నాకైతే మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుందిరా. నాకైతే మైండ్ దొబ్బిందిరా బాబు. జితిన్, నీ అత్త, నీ మామ, ఇది నీ మరదలు. మితిన్, మీ అత్త, మీ మామ, ఇది నీ మరదలు. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. మీరింత తింగరేదాలు కాబట్టే ఏ పిల్లతో అయినా ప్రేమలో పడిపోతారా అని ఇంత పెద్ద ప్లాన్ చేసి వచ్చింది. అంకుల్ మీరు కూడా ఈ ప్లానింగ్ లో ఉన్నారా? ఇందాక చెప్పింది కదరా నీకు మామ అని నీకు బాబాయ్ అని. కొడితే కొట్టారు కానీ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. ఏంట్రా అది? ఎదవలు అన్నారు కదా, అది నిజమే. మీరు మంచోళ్ళరా, అందుకే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుంటారు. మళ్ళీ ఏదో పని చేశాడ్రా. ఒసేయ్, నువ్వు నితిన్ గారితో చాట్ చేసేదానివి కదే. నువ్వు కూడా వాడితో చాట్ చేయడం, మెసేజ్ రావడం చూసా నేను. అది ఫేక్ ప్రొఫైల్ అన్నయ్య. మీ ఇద్దరికి నితిన్ అంటే ఇష్టం, తనతో చాటింగ్ అంటే మీరేమనరని అలా కావాలని నితిన్ ఫోటో పెట్టి చాట్ చేశాం. ఇది మాత్రం మా ప్లానే. నేను ఇంకా వాడేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కూడా. మీరు అలా అనుకోవాలనే అలా చేశాం. ఆఖరికి వీళ్ళు కూడా మనల్ని ఎదవల్ని చేశారు కదరా. అలా వాడి ఫోటో పెట్టకపోతే వీళ్ళు మాట్లాడేది మీతో అని తెలిసి కొట్టుకు చచ్చేవాళ్ళు. అసలు ఎవర్రా అన్నది మనం 5G జనరేషన్లో బతుకుతున్నాం. మన పేరెంట్స్ అమాయకులు, వీళ్ళకేం తెలియదని వీళ్ళని చూసి ఈ దండుపల్లెం బ్యాచ్ని చూసారా మనం? అసలు ఇదంతా మన నితిన్ గారికి తెలుసా? మనకే ఇలా ఉంటే ఇంకా వాడికి ఎలా ఉంటుందో. ఫోన్ చేయి రమ్మని వాడిని. నన్ను వీకేటోడు వరంగల్లో లేడు, తిన్ ఇస్మార్ట్ నితిన్. రారా తిన్ నితిన్. నిన్ను నన్ను వీడిని పీకెటోళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు, రా. చెప్పురా మామా. రే మితిన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మా, బావని మామ అంటావారా? అయ్యా, అన్నని రా అంటావారా? మీ అమ్మ. మీ అయ్యా. హే, హాయ్ మామ్, హాయ్ డాడ్. ఏంట్రా, ఏదైనా స్పెషల్ ఉందా? మంద మొత్తం ఒకే దగ్గర ఉన్నది. అసలు ఏం జరిగిందంటే, రేయ్ రే నితిన్, రే ఏమైందిరా? నితిన్ ఏమైందిరా? వీడికి ఇలా కాదురా. ఎన్ని 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 చాలరా. దారుణాలరా. ఇందులో హైలైట్ ఏంటంటే ఇదంతా ప్లాన్ చేసింది మీ అమ్మ నాన్న. ఆ? కానీ నీకిందులో సంబంధం లేకపోవడం, ఏం తెలియకపోవడం వేరే లెవెల్. అసలు లాస్ట్ టైం జరిగిన ఆస్కార్ అవార్డ్స్ కమిటీకి మన వాళ్ళందరినీ కూడా పంపించాల్సిందిరా. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో వీళ్ళకి, బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలో వీళ్ళకి. అమ్మో, వీళ్ళకైతే నామినేషన్స్ ఓటింగ్స్ లేకుండానే డైరెక్ట్గా బెస్ట్ యాక్ట్రెస్గా ఆస్కార్ ఇచ్చేయచ్చు.
వామ్మో, మన మీదనే మన ఇళ్ళల్లో ఇన్ని కుట్రలా? అసలు మన ఫ్యామిలీస్కి మనకు మధ్య ఎలాంటి రిలేషన్ రక్త సంబంధం లేదనుకున్నాను కదా ఇన్ని రోజులు. మనమంతా చుట్టాలా, మరి నాకెందుకు చెప్పలేదు? మేమేదో ఇన్ని రోజులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనుకుంటుంటే మనమంతా ఒకటే ఫ్యామిలీనా? నాకు ఇంకా అర్థం కాదు. ఆగురా ఆగు. కావ్య, సౌమ్య, కేశవ, రాఘవ, భార్గవ, మంజుల, నిర్మల, శశికళ. ఇన్ని సంవత్సరాలు కళ్ళ ముందే తిరుగుతున్న వ్యక్తుల పేర్లు కూడా గమనించలేనంత ఎదవలమా? అది తెలుసుంటే ఎవరికి? ఏమవుతాం? మనకు ముందే తెలిసేది కదరా. అసలు నిజానికి దీని వెనకాల అసలైన గురువు కపట నాటక సూత్రధారి ఉన్నాడు. ఇంకో మాస్టర్ మైండా? మళ్ళీ ఏం పంచాయతీరా? ఇంత కన్ఫ్యూజ్డ్ ఫ్యామిలీ డ్రామా నడిపించిన ఆ కన్ఫ్యూజన్ లేని క్యారెక్టర్ ఎవరు? ఇంత కన్ఫ్యూజన్ నేనెప్పుడు చూడలేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను పోతాను, నాకు వద్దు ఇదంతా. ఎవరో చూద్దాం పదా. ఈయన మన పక్కింట్లో ఉండే అక్క వాళ్ళ హస్బెండ్ కదే. ఆ అక్కెవరో కాదురా, నీ సొంత అక్కే. ఏంటి, నాకు సొంత అక్క ఉందా? అవునరా. అమ్మయ్యా, అంటే ప్రతి రాఖీకి రాఖీ కడుతుంటే పక్కింట్లో ఉండే ఎఫెక్షన్ అనుకున్నా, ఆస్తి మీద ఉండే కనెక్షనా? మరి నాకెందుకు చెప్పలేదు? అదో పెద్ద కథ, నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ ఇస్తాం. ఒక్కడినే కదా అని ఆస్తి అంతా నాదే అనుకున్నా. ఆస్తి అంతా మీ బావ పేరు మీదనే ఉందిరా. అవునా? అరే మితిన్, మీ ఆస్తి కూడా కళ్యాణ్ పేరు మీదే ఉందిరా. ఆయన అంటే వాళ్ళ అల్లుడు కాబట్టి రాశారు, మీరెందుకు రాశారు నాన్న? ఆయన అల్లుడి కంటే ముందు నాకు పెద్ద కొడుకురా. ఏంటి పెద్ద కొడుకా? నాకు అన్నయ్యనా? మరి మీరెందుకు రాశారు నాన్న? వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు రాశాడని మేము కూడా మా కూతురు మీద రాశాంరా. కానీ అల్లుడు తెలివిగా తన పేరు మీద మార్చుకున్నాడు. ఈ అమాయకమైన ముఖం చూసి కూడా మీకు ఒక్కసారి నిజం చెప్పాలనిపించలేదు అక్క? అంటే మీ బావ చెప్పొద్దన్నారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి. మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు, నేనేమవుతాను? బావా. ఏది మళ్ళీనమ్మా? బావా. అన్నయ్య. బావా. అయినా ఇదంతా మా మీద ప్లాన్ చేయకుండా ఆ రాక్షసుల మీద ప్లాన్ చేయొచ్చుగా. అంటే మీ ఇంట్లో వాళ్ళే చెప్పారురా, మీరు ఎదవలు తింగరోలని. అందుకే రడ్డు మీకే పెట్టా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆస్తి వద్దారా? మహాప్రభు, మీకు శతకోటి నమస్కారాలు. మమ్మల్ని వదిలేయండి. ప్యాకప్. ఎవరది?